రాజకుమారి ఈ రోజు మాత్రం శారీలు సూపర్ గా ఉన్నామా? ఏంది ఈ రోజు ఏంది మొహంలో బొలుపులాగే మొహం వెలిగిపోతా ఉంది? ఎందుకో చెప్పనా, మా పుట్టింటికి వెళ్ళొచ్చాను కాబట్టి. ఓహో అందుకనా? ప్రతి ఆడపిల్లకి పుట్టింటంటే అదొక సంతోషంలే. సరే ఏదో పనిలో ఉన్నావు? పొద్దున్న మటన్ తీసుకొచ్చావు కదా. ఉదయం మటన్ తీసుకొచ్చాను 2 కేజీలు. మనమేమో కర్రీ ఏం చేసుకోకుండా ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అందుకని చెప్పేసి మటన్ చాలా ఉందని చెప్పేసి ఇంకా వట్టి తణుకులు అయితే చేస్తున్నావు బాబా. ఏంటి అయ్యి? వట్టి తణుకులు అంటే మన భాషలో వచ్చేసి ఎండు ముక్కలు. మేము వచ్చేసేసి ఇంకా ఎండు ముక్కలు అంటాం అండి. మీ ఊర్లో ఇంకా ఏమంటారు కామెంట్ చెప్పండి. ఇంకా రాజీ అయితే ఇంకా వట్టి తణుకుల ప్రాసెస్ లో ఉందన్నమాట. అంటే ఒక బలమైన కండ ముక్క తీసుకొని దాన్ని ఇంకా ముక్కలు కోసుకొని ఇలా చేసుకోవాలి. అలా పొడుగ్గా చేసేసుకొని ఇంకా కారం పసుపు అలా సాల్ట్ మొత్తం కలిపేసుకొని ఒక్క పూట ఎండలో ఎండేస్తే ఇంక అయితే మనకి ఒక నెల అయినా స్టాక్ ఉండిపోతాయి. ఇంక ఈ పిల్ల తల్లులకు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ తింటే మాత్రం చాలా బాగుండిద్దండి. హెల్త్కి అయితే ఇంకా పాలు పడతాయి.